ఇష్టం లేని పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు చివరికి దారుణాలకు దారితీస్తున్నాయి. ఇటీవలే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది ఓ ఇల్లాలు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకొచ్చింది. పెళ్లి తనకిష్టం లేకపోవడంతో కట్టుకున్న భర్తకు నెల తిరగకుండానే విషమిచ్చి చంపాలని చూసింది ఓ భార్య. విషప్రయోగంతో ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లాకి చెందిన సుందరమూర్తికి కలయరసన్ అనే కుమారుడున్నాడు. జనవరి 26న పెద్దలు అతనికి ఓ యువతితో వివాహం చేశారు. అయితే ఆమెకి ఈ పెళ్లి అస్సలిష్టం లేదు. తల్లిదండ్రులు పట్టుబట్టడం వల్లే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి కొప్పుకుంది. ఆమె పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించినట్లు సమాచారం. అయితే ఫస్ట్ నైట్ రోజు ఆమె తన ప్రియుడితో వీడియో కాల్ చేయడంతో కలయరసన్ షాక్ అయ్యాడు. కుమార్తెను మందలించమని చెప్పి పుట్టింటికి పంపాడు. పుట్టింటి వారు మళ్లీ సర్ది చెప్పి అత్తారింటికి పంపారు. అయితే తన ప్రియుడితో ఎడబాటును తట్టుకోలేకపోయిన సదరు మహిళ ఫిబ్రవరి 20వ తేదీన సాఫ్ట్ డ్రింక్లో విషం కలిపి భర్త కలయరసన్కి ఇచ్చింది. దీంతో అతనిప్పుడు చావు బతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కడలూరులోని పుదుచత్తారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వెంటనే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలయరసన్ తల్లిదండ్రులు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు.